అక్కడ నుంచి నిత్యం వందల మంది ప్రయాణిస్తూ ఉంటారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే అన్ని బస్సులు ఆ బస్ స్టేషన్లో ఆగాల్సిందే. జిల్లాలోని అన్ని కేంద్రాలకు అది సెంటర్. కానీ ఈ బస్ స్టేషన్కు సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఏళ్లుగా ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్న ఆ బస్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని ఈ బస్ స్టేషన్ కు 3 దశాబ్దాల చరిత్ర ఉంది. 1976లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి శంకుస్థాపన చేశారు. 1981లో ప్రారంభమైంది. జిల్లాలో ఎటు వెళ్లాలన్నా ఇక్కడి బస్సు ఎక్కాల్సిందే. తల్లాడ పేరు జిల్లా నలుమూలల్లో తెలియడానికి కారణం ఈ బస్ స్టేషనే. కానీ ప్రస్తుతం ఈ బస్ స్టేషన్ ను సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. మరీ పాతబడడంతో అనేక సమస్యలు ప్రయాణికులను ఇబ్బందుల పాల్చేస్తున్నాయి. వానొస్తే ఇక్కడ నిలబడే పరిస్థితి ఉండదు. పెచ్చులన్నీ ఊడిపోయి పాడుపడ్డ భవనంలా మారిపోయింది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. శిథిలావస్థకు చేరిన ఈ బస్టాండ్ కి మరమ్మతులు చేయడానికి అధికారులు చొరవ చూపడం లేదు. వర్తకులతో తర్వాత ప్రయాణికులు కొనేటువంటి వస్తువులు చాలా సందడిగా పండుగ వాతావరణం నెలకొన్నట్టుండేది. కానీ ఈ పెచ్చులు ఎప్పుడైతే ఊడి ఈ ప్రయాణికుల వెంబడి గాయపడటం ఇట్లాంటివి జరుగుతున్నాయో, ఎప్పుడు కుప్పకూలిపోతుందో అనేటువంటి ఎప్పుడు దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటూ పరిస్థితుల్లో ఆ బస్టాండ్ కాంప్లెక్స్లో ఆ కాంప్లెక్స్ రూములు ఎవరు తీసుకునే సాహసం చేయకపోవడం వల్ల బస్టాండ్లో ఎప్పుడు చూసినా మీరు బస్సులు వస్తూ పోతుండటమే కానీ ప్రయాణికులతో ఉన్న సందర్భాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఈ బస్టాండ్ కు వచ్చిపోయే వారి సౌకర్యార్థం ఇందులో క్యాంటీన్ సైతం ఏర్పాటు చేశారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది టెండర్లలో క్యాంటీన్ పొందిన వారు 3 నెలలైనా ఇప్పటి వరకు క్యాంటీన్ తెరవడం లేదు. జిల్లాలో అతి ముఖ్యమైన ఈ బస్ స్టేషన్ ను ఆధునీకరించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.